హలో అండి, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. మనకి రెగ్యులర్గా కర్రీస్ తిని బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఒకసారి కొత్తిమీర రైస్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా కర్రీని ఏం చేసుకొని అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా తినేయచ్చు, లేదంటే రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 10 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, 5 నుండి 6 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు. వీటితో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరని ఒక మీడియం సైజ్ కట్ట తీసుకోవాలి. దీన్ని నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 నుండి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ మారుతున్నప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసి ఇవి 50% కుక్ అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 2 నుండి 3 నిమిషాలు టైం పడుతుంది. ఇవి ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిలో టొమాటో ముక్కలు వేసుకుని ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో అందుకే మనం వెజిటబుల్స్ 50% కుక్ అయిన తర్వాత దీన్ని యాడ్ చేసుకున్నాం. టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టేసి దీన్ని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కొత్తిమీరలో ఉండే పచ్చి ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు, కొత్తిమీర అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఉడికించుకున్న రైస్ని వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ని వేసిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.